గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీకు ఇచ్చిన పాటల్లో కూడా సార్ వెరైటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేషణ అంతా కూడా ఒక రాగం ప్రధానంగా సాగిన కంపోజిషన్ కీరవాణి. సని రప మగరి సని ఇదే స్కేల్తో దాదాపు మనకి ఆర్ఆర్స్ కావచ్చు, చాలా పాటలు ఇవన్నీ కూడా అక్కడ ఇమిడిపోయాయి. ఒక మూడ్ వచ్చేస్తుంది. అన్వేషణ అనగానే అవి ఆ స్వరాలు వచ్చేస్తాయి. ఇదంతా ఎవరి కూర్పు సార్ ఇది? అంటే మీరు కూర్చుని మాట్లాడుకునేవారా అన్వేషణ? మరి కాదా, నాకు మీ ఇద్దరే ఉంటామండి. మర్చిపోయాను, కంపోజింగ్ అప్పుడు ఇంకెవరో పక్కన ఎవరో ఉండకూడదండి. నాకు అర్థమయ్యి ఇంకెవరినే ఉండనిచ్చాడు. మీ ఇద్దరమే. ఏం పడ్డా, తను ఏం తిట్టినా, నాకు ఏం గొడవ చేసినా తనకి ఈ రాగాల పేర్లే చెప్పకూడదు. తన దగ్గర నేను నా ఇష్టానికి నేను ప్రవర్తిస్తాను. తన దగ్గర మొత్తానికి నాకు కావలసిన అవుట్పుట్ వచ్చేదాకా నేను వదలనండి. మీరు ఆశ్చర్యపోతారు, ఒకనొక పీరియడ్లో ఇళయరాజా గారు మీకు సినిమాకి 5 పాటలు అంటే 5 ట్యూన్లు ఇచ్చేవాడండి. 5 పాటలు అంటే 5 ట్యూన్లే, 6 ట్యూన్ ఇవ్వడం జరిగింది కాదు. నేను ఒక సినిమాకి 100 ట్యూన్లు చేయించాను. ఏ సినిమా సార్? 100 ట్యూన్స్ ఒక సినిమాకి. అలాగా నాది వేరే. 100 ట్యూన్లు ఏ సినిమాకి సార్? ఒక సినిమాకి చేయించాను నేను. ఓహో, ఒక సినిమాకి. ఎలా అంటే ఒక ట్రిప్ కాదండి, 5-6 సార్లు కూర్చున్నాం. ఆ తర్వాత మా కంపోజింగ్ ఎప్పుడు కూడా చెన్నైలో చేసేవాళ్ళం కాదండి. తమిళనాడు లోపల అడుగుల్లో ముఖ్యంగా ఎక్కడెక్కడో అలాగ ఆయన కూడా తిరుగుతూ లేకపోతే తిరువన్నమలై రమణాశ్రమంలోనో అక్కడ ఆయన కాటేజ్ ఉందండి, ఆశ్రమంలో. ఇలాగా అంటే ఎందుకు 100 చేయించా? ఆయన సంగీతం అంతా అమృతం. రాజా సార్ సంగీతం అంటే అమృతం, ఇలా పట్టుకోవాలి దోసిట్లో. అలాంటిది వంశీ గారికి అది ఇవ్వడలేదంటే కారణం ఎలా అంటే కథాంశానికి నాకు నచ్చితే నా ముఖంలో రియాక్షన్ ఒక రకంగా ఉంటుందండి. నా ముఖంలో సరైన రియాక్షన్ రాక తను చేస్తానే ఉంటాడు. మీ సంగీత ప్రయాణం చెప్పలేదు సార్. మీరు చిన్నప్పుడు ఏమైనా నేర్చుకున్నారా? ఏదో అండి, స్థారీపులకు న్యాయంగా. మరి మీరు కంపోజర్ ఎలా అయ్యారు? అది కూడా ఏదో అండి. బట్ నేనే మొత్తం బ్యాక్గ్రౌండ్స్ అవి ఉంటాయి కదా, మొత్తం A to Z మొత్తం నేనే. కండక్టర్ వాడు వెనకాల ఆ కార్డ్స్ అదంతా చూసుకోవడం తప్ప మెలోడీ అంతా నేనే కంపోజ్ చేస్తాను. అన్ని సినిమాలకి? నేను చేసిన ప్రతి సినిమాలో మెలోడీ అంతా మీరే? మొత్తం మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్స్, ఎవ్రీథింగ్ నేనే చేస్తానండి. మీరే చేస్తారు సార్. ఏకాంత వేళ పాట గమ్మత్తుగా అది ట్రైన్లో వెళ్తుండగా చేసేయండి. తెల్లవారుజాముని రైలు వెళ్తుందండి. అప్పటికి ఏసీ లేదనుకుంటానండి, ఫస్ట్ క్లాసే ఏసీ. ఇద్దరం కూపేలో ఉన్నామండి. నేను రాత్రిపూట పడుకున్నాను, లేచిపోయానండి. లేచిపోయేసరికి అప్పటికే తను దూరంగా ఏదో ఒక పాత కోటను చూస్తున్నాడండి, మంచులో కనబడుతుంది. నాకు గుర్తు, రే చూడటు టిప్పు సుల్తాన్ కోట అన్నట్టు గుర్తు. నాకు ఏరియా గుర్తులేదండి. మంచి మూడ్ కనపడుతుంది తనలో. ఈ టైంలో పాట కంపోజ్ చేయొచ్చు కదా అన్నాను. ఎవరు అడగరట అలాగా. హార్మోనియం పెట్టి తీ అన్నాడు. కిందే ఉంది అన్నాను. తీసి ఒళ్ళో పెట్టానండి. వెనక్కి జరిగాడు. ఏకాంత వేళ ఆ పాట కంపోజ్ కౌగిట్లో ఏకాంత సేవ ముచ్చట్లు అవన్నీ కూడా లిరిక్స్ ఎలా కావాలి ఈ పాటకి లిరిక్స్ అని ఆయన డిక్టేట్ చేస్తే అలా రాశారు సుందరమూర్తి గారు. అందులో నోట్స్ కూడా సార్. అసలు ఆ కాంబినేషన్సే అన్ని హస్వాషాలు మనసుని హత్తుకుంటాయి. దీర్ఘాలు కూడా ఉంది అనుకోండి. అవును. అలాగే సార్ ఎదలో లయాలో కూడా ఎగసి ఎగిరి టటట 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 అనగంటే మ్యూజిక్. అసలు అది ఆ పాట వింటేనే అడవి గిరిగిరి తిరిగిపోవడం. ఈ పాటకి ఒక కథ ఉందండి. కోవై తంబి అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడండి. అతను ఏ సినిమా చేసినా సూపర్ డూపర్ హిట్ పాటలు అన్నీ ఇళయరాజా గారే, ఇంకెవ్వరు కాదండి. ఒక పీరియడ్ అలా సాగింది. ఆయన థియేటర్లోకి వచ్చాడండి. ఇది ఆర్ఆర్ జరుగుతుంది.
జరుగుతూ ఉండగా థియేటర్లోకి వచ్చాడు. వచ్చి ఇప్పుడు మీరు పాడారే ఆ పాట వస్తుందండి స్క్రీన్ మీద. అలా ఉండిపోయాడండి. ఉండిపోయాక మధ్యాహ్నం ఇళయరాజు గారు భోజనం చేసి కూర్చుంటే లోపలికి వచ్చిన కోవై తంబి అచ్చు ఇందాక చూసిన ఆ పాటలాడే పాట ఒకటి నాకు కావాలన్నాడు. అదేంటి సినిమా అయిపోయింది కదా, మొత్తం అంతా అయిపోయి ఆర్ఆర్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు పాట ఎందుకు నీకు కాదు, నాకు ఆ పాట ఇలాంటి పాటే కావాలి, నాకు డిట్టో అలాంటి పాటే అన్నాడు ఆయన. అనేసరికి రాజుగారు కూర్చుని డిట్టో అలాంటి పాటే చేశారండి. మళ్ళీ అలాంటి హారర్ బ్యాక్గ్రౌండ్స్ అక్కడ ఆ కాంట్రాస్ట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, అవే అప్పుడే పాట ఆ ఫీల్ వచ్చింది. అది 3 బిట్లుగా చేసామండి ఆ రోజుల్లో. 3 బిట్లుగా రికార్డ్ చేసాం. తర్వాత 8 జాయిన్ చేసామండి. ఇప్పుడు ఆ డిజిటలైజ్ అవ్వలేదు కదా, అప్పుడు బాస్ టైప్ మీద కదండి రికార్డ్ చేసింది. ఆ పాట మొత్తం రెడీ అయిన తర్వాత ఆ డైరెక్టర్ని పిలిచి, అతను ఇప్పుడు చేస్తున్న సినిమా డైరెక్టర్ని, ఈ పాట సినిమాలో పెట్టన్నాడు. సార్ మన సినిమాలో ఈ పాట ఎలా మ్యాచ్ అవుద్దండి, మన సినిమా వేరే, ఈ పాట వేరే, అనవసరం, హీరోయిన్ ఇమాజినేషన్గా అనుకుని పెట్టచ్చు కదా సార్, అది మనకు సందర్భం లేదు సార్ అని ఆ డైరెక్టర్ అంటుంటే టాట్ కుదరదని పెట్టించండి. వంశీ గారు ఒక ట్యూన్ అంటాను, మీకు ఏం గుర్తొస్తుంది చెప్పాలని మా విజ్ఞప్తి. నా సినిమా ఆర్ఆర్ అనుకుంటాను. ఆర్ఆర్ ప్లస్ ఇదే రాగంతో కూడిన ఆర్ఆర్ ఉంది, నథింగ్ బట్ విండ్. ఇవన్నీ రాజా సార్. నథింగ్ బట్ విండ్ అంటే గుర్తొచ్చింది, దానికి ఎల్పి రికార్డ్ కవర్ నేనే చేశాను డిజైన్. నథింగ్ బట్ విండ్, దానికంటే ముందు హౌ టు నేమ్ ఇట్, ఈ 2 కూడా నేనే చేశాను. ఆ తర్వాత ఇంకొక ఎల్పి రికార్డు కోసం రికార్డ్ చేశారు, ఆ హార్మోనీ సరిగ్గా లేక క్యాన్సిల్ చేసాడు ఆయన. దాని పేరు మర్చిపోయాను, ఈ ఇంటర్వ్యూ అయ్యేలో మనం గుర్తొస్తే చెప్తాను. నేను ఫాలో మీ అనుకుంటాను, దాని పేరు ఫాలో మీ. సార్ ఈ 2 ఆల్బమ్స్ బాగా మంచి క్రేజ్ వచ్చినా కూడా అనుకున్నంత స్థాయిలో రాలేదండి. ఎందుకు సార్, కారణం ఏంటంటారు? ఇప్పుడు వేరే కంట్రీస్కి అక్కడికి వెళ్ళేసరికి ఆ రేంజ్కి లేవు. అదండి. దీని గురించి ఒకే ఒక వ్యక్తి చాలా ఎక్కువసేపు మాట్లాడండి చాలా కాలం క్రితం. అతను ఎవరంటే భానుచంద్ర. నేను ఇళయరాజు గారితో ఎప్పుడు మాట్లాడలేదు, బట్ అనుకున్నట్టు రాలే, మర్చిపోయాను. హౌ టు నేమ్ ఇట్ ఎలా అంటే, ఇళయరాజు గారు సితార్ ఆధార్ చేస్తున్నప్పుడు అతనికి హెర్నియా ఆపరేషన్ అయిందండి. గంట పని చేస్తే గంట రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు ఆ రెస్ట్ తీసుకునే టైంలో ఒక్కడు నోట్స్ రాసుకుంటూ ఉండేవాడండి. ఏంటి రాస్తున్నాడు అనుకుంటే తర్వాత కాలంలో ఒక రోజుని వాళ్ళ వైలెన్స్ వచ్చినాయి. అంటే ప్రీ క్లైమాక్స్ ముందు వైలెన్స్ పిలిచాడు. ఆ వైలెన్స్ వచ్చినాడు, వాళ్ళకి నోట్స్ ఇస్తే వాళ్ళు వాయిస్తున్నారు, ఇతను కండక్ట్ చేస్తున్నాడు. ఎక్కడ లాల్లో. ఏంటి కొత్తగా ఉంది పీసు అనుకున్నా, చూసినప్పుడు మీరు పాడారు కదా అదే అది. అలా కానీ రాజా సార్ సంగీతం అసలు ఇంకా మాటల్లో చెప్పనవసరం లేదు. ఆయన కూడా కొన్ని పాటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ట్యూన్స్ చేశారనే ఒక విమర్శ వచ్చింది మధ్యలో. మీరేమంటారు సార్, నిజం అది? ఏమో అండి, నాకు దొరకలేదు. కానీ ఆయన ఫస్ట్ ఫిల్మ్కే అన్నక్కిడిలో బందమిల్లై సొందమిల్లై యారుమిల్లై అలాగేదో ఒక లిరిక్ అండి, అందులో ఒక పాట ఆయన కాపీ చేశారు. అది ఏంటంటే, చిన్నప్పుడు తనకి నిద్ర రాకపోతే వాళ్ళ అమ్మగారు పడుకోబెట్టి పాడిన జోలపాట. ఆ పాటని వాళ్ళ అమ్మంటే ఆయనకి ఆరోపణం అండి. ఆవిడ పేరు చిన్న తాయమ్మాడు. ఆవిడ నేను కలిసి ఒకసారి ఆటోలో ఒక సినిమాకి వెళ్ళి వచ్చాం. ఆ సినిమా పేరు అన్వేషణ. మేము ఆటో దిగుతుంటే తెగతిట్టేడు పట్టుకున్నాం, ఇన్ని కార్లు ఉండగా ఆటోలో తీసుకెళ్తాం మా అమ్మనండి, కార్లు ఉన్నాయి డ్రైవర్ ఏడి. ఆవిడ అంత అద్భుతమైన జానపద గాయని. ఆవిడ చిన్నప్పుడు ఈయన్ని పడుకోబెట్టి ఆ జోల పాడుతా ఉంటే ఉన్న పాట ఇది. అయితే ఆయన చేయలేక కాదు, వాళ్ళ అమ్మగారంటే ఆయనకు ఆరోపణలు అండి. ఆ తల్లి పాడింది తన సినిమాలో పెట్టుకోవాలనిపించి పెట్టాడండి.
అది కాపీ అంటారా ఏమంటారా అనుకోండి. ఇదండి నాకు తెలిసిన కాపీ పాట.